అబ్బచ్చా, ఏమనకుండా 10 నిమిషాలు కొత్త సినిమా ట్రైలర్ చూపించిందా నీకు? బుకాయించడం కూడా నేర్చుకున్నావా? చదువు తక్కువ కానీ వెదో తెలియటట్లు చాలా ఎక్కువ నీకు. చెప్పవే చెప్పవే, అఖిలక్క నిన్ను షూట్ చేసి పారేయకుండా క్షమించి వదిలేసిందంటే చాలా పెద్ద రహస్యం ఏదో ఉండే ఉంటుంది. చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తాను. మరి సినిమా గారు, ఆ అమ్మగారు నన్ను తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు. పేదోళ్ళమని ఒకేసారి దేవుళ్ళు. మాట మార్చకే. ఆ మాత్రం నేను గెస్ చేయలేనా? క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతున్నానంతే. పోనీ నేనే చెప్తాను, అవునో కాదో చెప్పు చాలు. నిన్ను మహికిచ్చి పెళ్లి చేస్తానందా? సినిమా గారు, అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. ఎస్ ఆర్ నో చెప్పు చాలు. పరువు ఎలాగూ పోయింది. చిన్న కొడుకు ప్రాణం పోకుండా చేయాలంటే మీ ఇద్దరిని ఒకటి చేస్తానందా? అట్ట మాట్లాడతారేంటి సినిమా గారు? లే, నేను ఇట్లాగే మాట్లాడతానే. పిచ్చి వేషాలు ఎవరి ముందనే వేయి, నా ముందు వేయకు. నిశ్చితార్థంలో మహిబాబు నువ్వంటే ఇష్టమని ఎలా చెప్తాడు? ఇంటికొచ్చాక అఖిలక్క నిన్ను ఎలా క్షమిస్తుంది? పిల్ల కుంకను పడేసి నువ్వు తల్లిని కూడా బుట్టలో పడేసుకున్నావంటే? మీ కాళ్ళు మొక్కుతానమ్మగారు, ఎందుకిట్ట మాట్లాడతారు? నన్ను నొక్కేయండి, నేను వెళ్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్పు, ఏమైంది? మాట్లాడు. ఏం మాట్లాడింది నీతో? చెప్పు 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 చెప్పవే. చెప్పు, నిన్ను చెప్పవే 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 చెప్పు.